హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. సో ఎలా ఉన్నారని అందరూ అన్ని ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అండ్ సెప్టెంబర్ 3rd and 4th అయితే ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా. సో ఎలా రాసారండి ఎగ్జామ్ అందరూ కూడా, అండ్ ఎన్ని అటెంప్ట్ చేశారనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో అయితే మనం నెక్స్ట్ అక్టోబర్లో ఉండబోతున్న ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్కి రిలేటెడ్ ఒక వీడియో అయితే చేస్తున్నామండి. సో యాక్చువల్గా అయితే మనకు అక్టోబర్ 15th, 16th, 22nd ఈ పర్టికులర్ డేట్స్లో అయితే ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుందండి. అండ్ నవంబర్లో 26 అలా మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ చూసుకుంటే ఇప్పటి నుంచి మోర్ దాన్ 1 month 45 days అలా ఉందనుకోండి ఫర్ ప్రిలిమ్స్ అయితే. అండ్ మెయిన్స్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ 2+ months అయితే ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ టైంని ఎలా మీరు యూస్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేయగలుగుతారు అనే దానికి రిలేటెడ్ అయితే మనం ఈరోజు చూడబోతున్నాము. సో యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటంటే మనం ఐబీపీఎస్ పీఓ టైం టేబుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో బోత్ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ని రెండింటిని కూడా క్లియర్ చేయడానికి మనం ఏ విధంగా సబ్జెక్ట్స్ని మన డైలీ టైం టేబుల్లో యాడ్ చేసుకోవాలి, అండ్ డైలీ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం చదవగలుగుతారు, అండ్ అలా చదివిన దాని ద్వారా మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు అనేది మనం చూద్దాము. బట్ ఫస్ట్ అయితే నేను వన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఐబీపీఎస్ పీఓకి రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చి కూడా 1 month పైన అయిపోయిందండి. సో మీరు అప్పుడే కనుక స్టార్ట్ చేసింటే ఈ పాటికి మీకు బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి. బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇన్ కేస్ మీరు కనుక న్యూగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ పాటికి మీరు బేసిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. బట్ మీకు ఇన్ కేస్ బేసిక్స్ కనుక ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మీరు అసలు ఏది ప్లానింగే చేసుకోలేదు అంటే ఈ వీడియోలో అయితే మీకు ఒక ఓవర్వ్యూ అయితే దొరుకుతుంది. బట్ ఆల్రెడీ బేసిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎక్కడైతే మనం బేసిక్స్ గురించి డిస్కస్ చేస్తామో ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రాక్టీస్కి రిలేటెడ్ వర్క్ చేశారంటే సరిపోయింది అనమాట. సో అది ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పాల్సింది. సో బేసిక్స్ కంప్లీట్ చేసింటే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చి కూడా 1 month పైన అయిపోతుంది. సో ఈ 1 month మీరు వేస్ట్ చేశారంటే మీకు నిజంగానే చాలా లాస్ అయినట్టు. ఆల్రెడీ ఈ 1 month ఎలా యూస్ చేసుకునే దానికి రిలేటెడ్ అంటే పీఓ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే చేసినాను. ఈ స్ట్రాటజీ కనుక మీరు చూసింటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ఓవర్వ్యూ అయితే వచ్చింటుంది. సో ఆ ఓవర్వ్యూని బట్టి మీరు 1 monthని బాగా యూటిలైజ్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంకా 1 month చదువుకోలేదు అంటే ఇప్పుడు నేను చెప్పేది కనుక ఫాలో అయ్యారంటే మ్యాక్సిమం ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. మెయిన్స్కి కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 1 month ఫినిష్ అయిపోయింది కదా. సో మెయిన్స్కి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వెంటనే మెయిన్స్ కూడా క్లియర్ చేయగలుగుతారు. సో లేట్ చేయకుండా అయితే మనం దాని గురించి ఇప్పుడు పీఓకి రిలేటెడ్ టైం టేబుల్ గురించి అయితే చూద్దామండి. బట్ బిఫోర్ దట్ నేను ఫస్ట్ మీకు ప్లానింగ్ అయితే చెప్తున్నాను, అంటే మీరు సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ప్లానింగ్ అయితే చెప్తున్నాను. సో మీకు ఈ ప్లానింగ్ అనేది ఐడియా ఉందంటే మీరు ఆ పర్టికులర్ ప్లానింగ్ బేస్ చేసుకుని మీ టైం టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ మీకు సబ్జెక్ట్స్లో మీరు ఏమేమి చదవాలి అనేది అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. ఆల్రెడీ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, మనం ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా సిలబస్ రిలేటెడ్ వీడియోస్లో కానీ ప్రిపరేషన్ రిలేటెడ్ స్ట్రాటజీ వీడియోస్లో కానీ అన్నింటిలో నేను డిస్కస్ చేశానండి. మీకు సిలబస్ కానీ స్ట్రాటజీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పర్టికులర్ వీడియోస్ కనుక చూసారంటే మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. బట్ నేను ఇక్కడ ఏంటంటే మీరు క్వాంట్లో ఏం చేయాలి, రీజనింగ్లో ఏం చేయాలి, ఇంగ్లీష్లో ఏం చేయాలి, ఇవన్నీ ఏమేం చేస్తే మీకు అన్ని కంప్లీట్ అవుతాయి, దాని ద్వారా మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేయగలుగుతారు అనేది చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు క్వాంట్ చూసుకుంటే క్వాంట్లో ఫస్ట్ మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ అయితే బాగా ఉండదండి. సో క్యాలిక్యులేషన్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకునే దానిపైన మీరు వర్క్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు బేసిక్స్ కంప్లీట్ చేయకపోతే బేసిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి, తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ స్పీడ్ అంటే ఏమేమి ఉంటుందండి, మీరు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ బాగా చేయగలగాలి, ఫాస్ట్గా చేయగలగాలి. ఇంకా మీకు టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. అంతేకాకుండా మీకు పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్కి కన్వర్షన్స్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ బాగా తెలిసి ఉండాలి. ఇంకా స్క్వయర్స్ అట్లీస్ట్ ఒక 50 వరకు అయినా తెలిస్తే బెస్ట్ అండి, అండ్ క్యూబ్స్ అయితే ఒక 30 వరకు తెలిస్తే బెస్ట్. సో ఈ పర్టికులర్ థింగ్స్లో మీకు ఒకటి క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి, అండ్ సెకండ్ మెమరైజేషన్ పవర్ అయితే ఉండాలన్నమాట. సో పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్, స్క్వైర్స్, క్యూబ్స్ అయితే ఇవి బాగా గుర్తుండాలి టేబుల్స్తో పాటు, అండ్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అయితే ఇవి ఫాస్ట్గా చేయగలగాలి. సో ఇలా క్యాలిక్యులేషన్ స్పీడ్ అయితే ఫస్ట్ మీకు బాగుండాలండి. సో మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్ బాగుండాలంటే ఫస్ట్ ఇంకా ఇప్పుడు కూర్చొని మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ పైన మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎలా అంటే ప్యారలల్గా మీరు బేసిక్స్ నేర్చుకుంటూ క్యాలిక్యులేషన్ స్పీడ్కి కూడా డైలీ ఒక 1/2 hour 1 hour మీకు టైం అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దీనికోసం 1 hour 1/2 hour అలొకేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేశారంటే మీరు బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటేనే మీ స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ బేసిక్స్ కంప్లీట్ చేయకుండా మీరు ప్రాక్టీస్ అయితే చేయలేరు. సో ఫస్ట్ అయితే బేసిక్స్ కంప్లీట్ చేయండి.
తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత ప్రాక్టీస్ అంటే పూర్తిగా బేసిక్స్ కోసం క్లాసెస్ వింటూ కూర్చొని తర్వాత బేసిక్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని కాన్సెప్ట్స్కి అన్ని బేసిక్స్ అయిపోయినాక అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము అట్లని కాదు నేను చెప్తుంది. సో బేసిక్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ డే రేషియో ప్రపోర్షన్ తీసుకున్నా అంటే రేషియో ప్రపోర్షన్ కాదు చాలా ఫస్ట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ ఉందనుకోండి, దీనికి బేసిక్స్ ఉంటాయి కొన్ని. సో ఆ బేసిక్స్ మీరు ఫస్ట్ ఒక 1 అవర్లో చదువుకోవాలి. ఆ బేసిక్స్ చదివినప్పుడు మీకు బేసిక్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీరు ఏ క్లాసెస్ వింటున్నా ఏ టీచర్స్ని ఫాలో అవుతున్నా తప్పకుండా మీకు బేసిక్స్తో పాటు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తారనమాట. ట్రిక్స్, షార్ట్ కట్స్ ఇలాంటివన్నీ చెప్తారు. సో అవి బేస్ చేసుకొని కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా ఏ రోజు టాపిక్ బేసిక్ అయితే మీరు కంప్లీట్ చేస్తారో ఆ రోజే ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఇంకొక టాపిక్ బేసిక్స్ వింటారు కదా, బేసిక్స్ కానీ ట్రిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ వింటారు కదా, అవి వింటూ మళ్ళీ ఆ పర్టికులర్ టాపిక్కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా. అదే రోజు ముందు రోజు విన్న టాపిక్కి రిలేటెడ్ ఒక 10 5 ఏదో ఒకటి మీరు మర్చిపోకుండా మీకు ఆ టాపిక్ పైన గ్రిప్ రావాలి కాబట్టి ఒక 5 10 అలా ప్రాక్టీస్ చేస్తూ రండి. ఇలా మీరు మీ బేసిక్స్ని కంప్లీట్ చేయడం కానీ ప్రాక్టీస్ని కంప్లీట్ చేయడం కానీ క్యాల్కులేషన్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఈ మూడిట్లో మీరు ఈ 3 క్వాంట్ కోసం అయితే మీరు చేయాల్సి ఉంటుందండి. సో ఇలా మీరు క్వాంట్లో అయితే బేసిక్స్ కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, క్యాల్కులేషన్ స్పీడ్ కూడా అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే, సో రీజనింగ్లో బేసిక్స్ ఏదైనా ఉంటే అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో రీజనింగ్కి కూడా సేమ్ అండి, మీరు క్వాంట్కి తీసుకున్నట్టే. ఇప్పుడు ఫస్ట్ డే మీరు ఒక టాపిక్ తీసుకున్నారంటే లైక్ బ్లడ్ రిలేషన్స్, దానికి రిలేటెడ్ బేసిక్స్ కంప్లీట్ చేసి షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ ఏవైనా ఉంటే నేర్చుకొని అదే రోజు మీరు నేర్చుకున్న ట్రిక్స్ని షార్ట్ కట్స్ని బేసిక్స్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలన్నమాట. అలా సాల్వ్ చేయడం వల్ల మీరు ఆ రోజు నేర్చుకున్నది క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్ల మీ మైండ్లో సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మీరు ఇంకొక టాపిక్కి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. బట్ నెక్స్ట్ డే ఏంటంటే మీరు ఫస్ట్ నేర్చుకున్న టాపిక్కి రిలేటెడ్ కూడా ఒక 10 or 15 క్వశ్చన్స్ మీకు ఎన్ని కుదిరితే అన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఆ పర్టికులర్ టాపిక్ మర్చిపోకుండా ఉండడమే కాకుండా డైలీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో ఒక కొత్త క్వశ్చన్ వస్తుంది, ఆ కొత్త క్వశ్చన్కి రిలేటెడ్ మీరు ఆన్సర్ ట్రై చేస్తారు. ఒకవేళ మీరు రాలేదంటే ఆన్సర్ చూస్తారు, ఎలా ఆన్సర్ వచ్చిందో తెలుసుకుంటారు. సో అలా కొత్త మోడల్స్ కూడా మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట టాపిక్లో. సో అలా మీరు రీజనింగ్కి చేయాల్సి ఉంటుంది. సో రీజనింగ్కి క్వాంట్కి సేమ్ చేయాల్సి ఉంటుంది. బట్ క్వాంట్లో అయితే మీరు క్యాల్కులేషన్ స్పీడ్ని కూడా ప్యారల్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది. నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తే, ఇంగ్లీష్లో కూడా మనకు బేసిక్స్ అంటే ఇంకా తెలుసు కదా, గ్రామర్ ఉంటుంది. ఫస్ట్ గ్రామర్ అయితే కంప్లీట్ చేయాలండి. అండ్ గ్రామర్ తర్వాత మీకు నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోలో ఇంగ్లీష్కి రిలేటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్ని ఎలా చదవాలి అనే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. లేదు అందులో మాకు కరెక్ట్గా లేదు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఇంగ్లీష్ స్ట్రాటజీకి రిలేటెడ్ 2 వీడియోస్ అండి, పార్ట్ 1 పార్ట్ 2 అని డీటెయిల్డ్గా వెరీ డీటెయిల్డ్ అండి. ఈచ్ టాపిక్ని మీరు ఎలా చదవాలి అనేది నేను మన ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాము. అది వీడియో సెక్షన్లో వెళ్ళి మీరు చెక్ చేశారంటే మీకు దొరుకుద్ది. బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చాలా డీటెయిల్గా చెప్పానండి. మీరు అది కనుక ఫాలో అయ్యారంటే మీరు PO ఎగ్జామ్ ఏదైనా కూడా క్లియర్ చేయగలుగుతారు. సో అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను అక్కడ చెప్పినట్టుగా ఫస్ట్ మీరు గ్రామర్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇక్కడ ఎలాగైతే మీరు డైలీ వన్ టాపిక్కి రిలేటెడ్ బేసిక్స్ కంప్లీట్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు ఫస్ట్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేయాలి కాబట్టి గ్రామర్లో మీకు నౌన్స్, ప్రొనౌన్స్, లేదంటే ఫస్ట్ టెన్సెస్ అనుకోండి, టెన్సెస్కి రిలేటెడ్ క్లాసెస్ వింటారు. దానికి రిలేటెడ్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. అలా చేస్తేనే మీరు క్లాస్లో ఏం విన్నారు అనేది ఇక్కడ చేయగలిగితేనే అప్పుడే మీకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ ఎలా అయితే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మీరు క్లాస్ విన్న తర్వాత ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆన్సర్స్ చేయాలి. ఆన్సర్స్ చేస్తుంటే మీకు కరెక్ట్గా వస్తుంటే మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైనట్టు అనమాట. సో ఇలాగా మీరు ఫస్ట్ గ్రామర్ కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్కి రిలేటెడ్ క్లాసెస్ కూడా విని అలాగే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ డే చేసిన టాపిక్ని సెకండ్ డే చేసే టాపిక్తో పాటు ఎక్స్ట్రా ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారంటే మీకు ఆ టాపిక్ బేస్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా ఆ టాపిక్ మీకు గుర్తుండడమే కాకుండా మంచిగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్లో అయితే బేసిక్స్ కంప్లీట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ స్కిల్ వచ్చి మనకు డిస్క్రిప్టివ్లో అవసరం అవుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? సో ఎడిటోరియల్ చదవాలండి. ఇంగ్లీష్ పేపర్లో ఎడిటోరియల్ సెక్షన్ ఉంటుంది కదా, అది చదవండి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో న్యూస్ ఉంటాయి కదా, అవి చదవండి. రీడింగ్ స్కిల్ కోసం అయితే ఇవి యూజ్ అవుతాయి. రైటింగ్ స్కిల్ కోసం అయితే మీరు ఏదైతే ఎడిటోరియల్లో ఒక
టాపిక్ గురించి చదువుతుంటారో దాని గురించి షార్ట్గా మీరు ఫస్ట్ షార్ట్ ఎస్సేస్ రాయండి మీ ఓన్గా, తర్వాత లాంగ్ ఎస్సేస్ రాయండి. అంటే మళ్ళీ మీరు షార్ట్ ఎస్సే రాసినప్పుడు మీరు కంపేర్ చేసుకొని మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ కొన్ని వొకాబులరీనో కొన్ని సెంటెన్సెస్ ఇంక్రీజ్ చేసే లాంగ్ ఎస్సే రాయండి. రెండింటిని కంపేర్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలా రాస్తూ ఉండడం వల్ల మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మీరు హై లెవెల్లో ఒక టాపిక్ని రాయగలుగుతారనమాట. సో ఆ లెవెలే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా మీరు రీడింగ్ స్కిల్స్ని, రైటింగ్ స్కిల్స్ని రెండు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంగ్లీష్ కోసం అయితే ఇవి చేయాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అయితే జనరల్ అవేర్నెస్లో మనకు ఆబ్వియస్గా కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. సో మీరు ఏంటి 4 months కానీ 6 months కానీ కరెంట్ అఫైర్స్ చదవాలి. 4 months చదవాలి అంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుంది అంతకుముందు 4 months ఖచ్చితంగా బాగా చదవండి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోయే మంత్ కూడా బాగా చదవాలన్నమాట. లేదు మేము బాగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నాము జనరల్ అవేర్నెస్ సెక్షన్లో అంటే 6 months కానీ బాగా చదివారంటే ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో ఇవి ఎలా చదువుతారు? మనకు జనరల్గా వీక్లీ పీడిఎఫ్స్ ఉంటాయి, డైలీ పీడిఎఫ్స్ ఉంటాయి, మంత్లీ పీడిఎఫ్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిఫర్ చేస్తుంటారు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో, మీకు ఏదైతే బాగా అర్థమవుతుందో దాన్ని చూస్ చేసుకోండి. దాన్ని ప్లాన్డ్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు డైలీ అనుకోండి, ఏ రోజు దాటో చదివేస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. అదే వీక్లీ అనుకోండి, వీక్లీ పీడిఎఫ్లో ఒక 30 pages 40 pages అలా ఉంటుంది. ఎందుకంటే వీక్ కరెంట్ అఫైర్స్ కదా. సో ఆ 30-40 pagesని మీరు డైలీ చదవాలి కాబట్టి ఆ 30-40 pagesని మీరు డైలీ 8 అనో 6 అనో ఎంతో కొంత మీకు ఉన్న టైం అవైలబిలిటీని బట్టి డివైడ్ చేసుకుని వీక్ అంతా చదవండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ మళ్ళీ రివైజ్ చేయండి. ఒకవేళ మీరు డైలీ చదువుతుంటే డైలీ చదువుతూ ఉంటారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ మళ్ళీ ఆ డైలీ పీడిఎఫ్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. అదే మంత్లీ చదువుతున్నారు అనుకోండి, కొందరికి మంత్లీ చదివే అలవాటు ఉంటుంది. మంత్లీ అయితే ఒక 300 pages 400 pages అలా ఉంటాయి. సో అవి మంత్ మొత్తం మీరు డివైడ్ చేసుకోవాలన్నమాట. డైలీ ఒక 25 pages 30 pages చదువుతూ రావాలి. అలా చదివినట్టు మళ్ళీ మీరు వీక్లో ఒకసారి, మంత్ లాస్ట్లో ఒకసారి రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇలా ప్లానింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇలా చదవాలి మీరు కరెంట్ అఫైర్స్. దాంతోపాటు స్టాటిక్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. సో వీటికి రిలేటెడ్ స్టాటిక్ కానీ బ్యాంకింగ్ కానీ ఏం చదవాలి, ఏ కాన్సెప్ట్స్, ఏ టాపిక్స్ చదవాలి అనేది నేను సిలబస్ వీడియోలో అయితే షేర్ చేసినాను. సో మీకు డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో స్టాటిక్ రిలేటెడ్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ మీరు కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ ఇవి కూడా డైలీ ఒక టాపిక్, ఎక్కువ కాకుండా ఒక టాపిక్ మీరు చూస్ చేసుకొని చదువుతూ వచ్చారంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్కి రీచ్ అయ్యేపాటికి మీకు మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అవుతాయి. మళ్ళీ మీరు రివిజన్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అలా మీరు స్టాటిక్ బ్యాంకింగ్వి చదవాల్సి ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నాను మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, మీరు ఏ సబ్జెక్ట్స్లో ఏం చేయాలి అనేది నేను చెప్తున్నాను. అలా మీకు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాటిక్ అవేర్నెస్ చదవాలి, బ్యాంకింగ్ అవేర్నెస్. సో ఇవి చదువుతూ మళ్ళీ వాటిని రెగ్యులర్గా రివిజన్ కూడా చేస్తూ ఉండాలి. సో అలా చేస్తేనే మీకు జనరల్ అవేర్నెస్లో ఎక్కువ స్కోర్ని తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అది జనరల్ అవేర్నెస్కి మీరు చేయాల్సింది. నెక్స్ట్ ఏంటి? మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు కూడా రాస్తూ ఉండాలి. సో అవి ఏవి రాయాలి? ప్రిలిమ్స్కి రిలేటెడ్ రాస్తూ ఉండాలి, మెయిన్స్కి రిలేటెడ్ రాస్తూ ఉండాలి, సెక్షనల్వి రాస్తూ ఉండాలి. మళ్ళీ మనకు మెమరీ బేస్డ్ పేపర్స్ అని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు, అవి కూడా రాస్తూ ఉండాలి. సో మెమరీ బేస్డ్ రాయడం వల్ల మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. సెక్షనల్ రాయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్, స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఇవి తెలుస్తాయి. మెయిన్స్ రాయడం వల్ల మీకు హోల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత ఓపిక్గా కూర్చొని రాయాలి, ఎలా క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి ఫస్ట్ రాయాలి, ఏవి లాస్ట్ రాయాలి, ఇవన్నీ ఐడియా వస్తాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, టఫ్గా ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుస్తాయి. ప్రిలిమ్స్ రాయడం వల్ల మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తేనే మెయిన్స్కి వెళ్తారు కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడం అంటే మాక్ టెస్ట్లు రాయడం వల్ల మీకు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండడమే కాకుండా యాక్యురసీ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ తెలుస్తాయి. దాని ద్వారా మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు ప్రిలిమ్స్, మెయిన్స్, సెక్షనల్, మెమరీ బేస్డ్ ఈ టైప్స్ ఆఫ్ మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఇస్తూ ఉండాలి. మాక్ టెస్ట్లు అయితే ఇవన్నీ చేయాలన్నమాట. సో కొందరు ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్సే మాత్రమే ఇస్తూ ఉంటారు. అది కూడా మెయిన్స్ ఎప్పుడు ఇస్తారంటే ప్రిలిమ్స్ అయిపోయినాక స్టార్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ మాత్రం వీక్లీ 1 2 అలా ఇస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రిలిమ్స్ కుదిరినంత వరకు వీక్లీ 3 కానీ 4 కానీ చేయాలి. అండ్ మెయిన్స్ అయితే వీక్లీ కనీసం 2 అన్నా చేయాలి. సెక్షనల్ అయితే డైలీ చేయడం బెస్ట్. మెమరీ బేస్డ్ అయితే మనకు 1 or 2 ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు మెమరీ బేస్డ్ కంప్లీట్ చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అనేది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక మీరు మాక్ టెస్ట్లో ఈ వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు రీజనింగ్లో కంప్యూటర్ అవేర్నెస్ కూడా వస్తుందండి. సో కంప్యూటర్ అవేర్నెస్కి మీరు సేమ్ బ్యాంకింగ్ కానీ స్టాటిక్ కానీ ఎలా అయితే ఉంటుందో అలాగే మీరు కాన్సెప్ట్స్ డైలీ ఒక కాన్సెప్ట్ని చూస్ చేసుకోవడం, దాన్ని చదవడం, దాన్ని నెక్స్ట్ డే రివిజన్ చేయడం, అంటే నెక్స్ట్ డే సెకండ్ కాన్సెప్ట్ చదువుకుంటూ ఫస్ట్ డే చదివిన కాన్సెప్ట్ని రివిజన్ చేయడం. అలా మీకు కుదిరినంత వరకు కూడా మీరు 1 day 2 day 3 day చదివిన కాన్సెప్ట్ని 4th day రివిజన్ చేయడం, లేదంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ రివిజన్ చేయడం. ఏదైనా కూడా మీరు కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో రివిజన్ చేయకపోతే కష్టం అండి, మీకు కాన్సెప్ట్స్ గుర్తుండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ అవేర్నెస్ కానీ బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ చదివేటప్పుడు మీరు బట్టి పట్టడం కానీ లేదంటే
కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడము అలా చేయకండి. మాక్సిమం కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ 2 ఎలాగ ఉంటాయంటే మనకు జనరల్ అవేర్‌నెస్ అంటే మన జనరల్ నాలెడ్జ్ లాగనమాట. మన మైండ్‌కి పలానాది తెలియాలి అన్నట్టుగా. ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, మీరు స్కూల్ ఏజ్‌లో దాన్ని ఎలా వాడతారనేది నేర్చుకొని ఉంటారు. ఒక కంప్యూటర్ ముందు కూర్చొని పెయింట్ ఓపెన్ చేసి పెయింట్ చేస్తే పెయింట్ వస్తుంది. మనం పెయింట్ చేయొచ్చు, బొమ్మలు వేయొచ్చు అనేది మీకు తెలిసుంటది కదా! అది మీరు ఒక జనరల్ నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకున్నారు. అది చేయడం వల్ల మీకు తెలిసిందనమాట. అలాగే మీరు బ్యాంకింగ్ అవేర్‌నెస్ గాని, కంప్యూటర్ అవేర్‌నెస్ గాని కాన్సెప్ట్స్‌ని అలా గ్రాస్ప్ చేసుకోండి. బట్టి పట్టడము, అర్థం కాకపోయినా కూడా అర్థం అయ్యేలాగా చేసుకుంటూ ఏదో ఒకటో రెండో లైన్స్ అర్థం చేసుకొని ఓకే. దీని అర్థం ఇది అట్లా ఉండకుండా మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే దాని గురించి పూర్తిగా మనకు గూగుల్‌లో మీరు చూసారంటే తెలుస్తుంది కదా! అక్కడ తెలుసుకోండి. బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు మళ్ళీ రివిజన్ చేయకపోయినా కూడా మీ మైండ్‌లో ఆ కాన్సెప్ట్ సెట్ అయిపోయిందంటే మీకు అది తెలిసిపోయింది కాబట్టి మీరు రివిజన్ చేసే పని కూడా లేదు. బట్ మాక్సిమం రివిజన్ చేస్తేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి మీరు కొత్తగా నేర్చుకునేటివి కాబట్టి మీకు కాన్సెప్ట్స్ మైండ్‌లో సెట్ అవ్వడానికి లేట్ అవుతుంది. కొందరికైతే జస్ట్ ఊరికే అలా చూస్తేనే ఆ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. మైండ్‌లో సెట్ అయిపోతది. అలాంటి వాళ్ళకైతే ప్రాబ్లమే లేదు. సో, అలా అనమాట. కంప్యూటర్ అవేర్‌నెస్‌ని అయితే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ రివిజన్ చేస్తూ ఉంటే బెస్ట్. నెక్స్ట్ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఏంటంటే, అంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్‌లోనూ మీరు ఏం చేయాలి? ఏ వర్క్‌లో ఏం చేయాలనేది అయితే చూసాము. వాటితో పాటు ఇంకా మీరు ఎక్స్‌ట్రాగా ఏమేం చేయాలంటే, మనం రీడింగ్ స్కిల్ కోసం ఎడిటోరియల్ రీడింగ్ చేయాలన్నాను కదా! సో, అది డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే లెటర్స్ రాయడం గానీ, ఎస్సేస్ రాయడం గానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా వీటితో పాటు మీరు నేను అక్కడ చెప్పినట్టుగా క్యాలిక్యులేషన్ స్పీడ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేయడము. ఇంకా అయితే మనకు మెయిన్స్‌లోను, ప్రిలిమ్స్‌లోను పజిల్స్ కానీ, డీఐస్ కానీ, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ కదా! సో, వాటికి రిలేటెడ్ మీరు ఎక్స్‌ట్రా సెట్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం కూడా బెస్ట్ అండి. పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, డీఐ ఇంకా ఇంగ్లీష్‌లో అయితే ఆర్‌సీ కూడా ఉంటది కదా! ఇవి మనకు మేజర్‌గా ఇంపార్టెంట్ కదా! ప్రతి ఈచ్ సబ్జెక్ట్‌లో. వీటిని మీరు మెయిన్స్‌కి రిలేటెడ్, ప్రిలిమ్స్‌కి రిలేటెడ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే మీరు డైలీ క్వాంట్‌కి, రీజనింగ్‌కి, ఇంగ్లీష్‌కి మీరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ పెట్టుకొని బేసిక్స్ కంప్లీట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకొని ఉంటారు కదా! సో, ఆ పర్టిక్యులర్ టైమింగ్స్‌లో అవి కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక 1 అవరో, 2 అవర్సో అన్నిటి సబ్జెక్ట్స్‌కి కలిపి అలాట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ టైమ్స్‌లో మీరు పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, డీఐస్, ఆర్‌సీస్, ఎక్స్‌ట్రా సెట్స్ మీరు డైలీ చదివే దాంతో కాకుండా ఇవి డైలీ ఎక్స్‌ట్రా సెట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తూ వచ్చారంటే మీకు మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్స్‌లో ఇవే స్కోరింగ్ అండి. మనం అనుకుంటాం గానీ అదర్ కాన్సెప్ట్స్ ద్వారా మనం స్కోర్ చేయొచ్చని. కానీ అది తప్పు. ఇంగ్లీష్‌లో ఎక్కువ ఆర్‌సీ క్వెషన్స్ వస్తాయి. క్వాంట్‌లో ఎక్కువ డీఐ క్వెషన్స్ వస్తాయి. ఇంకా రీజనింగ్‌లో అయితే పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ ఎక్కువ సెట్స్ వస్తాయి. సో, అలా ఎక్కువ వచ్చేటివి అవే కాబట్టి మనకు వాటి ద్వారానే స్కోర్ ఎక్కువ వస్తది కాబట్టి మీరు వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారంటే వాటి ద్వారా మంచి స్కోర్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు పజిల్స్ ఒక సెట్ చేస్తే మీకు 5 క్వెషన్స్ వస్తాయి. మెయిన్స్ అయినా, ప్రిలిమ్స్ అయినా. సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కూడా అంతే. డీఐ అయినా, ఆర్‌సీ అయినా అంతే. ఇప్పుడు మీరు ఒక్క సెట్ చేయగలిగితే మీకు 5 మార్క్స్ వస్తున్నాయంటే మీరు ఇంకా మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో గాని, ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో గాని వచ్చిన సెట్స్ అన్నీ కూడా చేయగలుగుతారంటే మీకు అక్కడే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో డైలీ పజిల్స్‌ని, సీటింగ్ అరేంజ్‌మెంట్స్‌ని, డీఐస్‌ని, ఆర్‌సీస్‌ని కూర్చొని ఒక 1 అవర్ గాని, 2 అవర్ గాని ఇవన్నీ కంబైన్డ్‌గా ప్రాక్టీస్ చేశారంటే ఎక్స్‌ట్రాగా మీకు బెస్ట్ మెయిన్స్‌ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇలా మీరు ఏ సబ్జెక్ట్‌లో ఏం చదవాలి, ఏం కంప్లీట్ చేయాలనేది మీరు ప్లానింగ్ అయితే చేసుకోవాలండి. సో, నేనైతే ప్లానింగ్ చెప్పాను. మీరు దీన్ని ఫాలో అవుతే చాలు. అది ప్లానింగ్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషను. సో, ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మీరిక్కడ ఏమేం చదవాలి, ఎలా చదవాలి అనేది ప్లానింగ్ చేసుకున్నారు కదా! దీన్ని మీ డైలీ టైమ్ టేబుల్‌లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ డైలీ ఎన్ని అవర్స్ చదవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనము చూద్దాము. సో, టైమ్ టేబుల్‌ని అయితే నేను మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేశానండి. దీన్ని నేను వీక్ డేస్‌కి ఒకటి, సండే అంటే వీకెండ్‌కి ఒకటి ఇలా 2 టైమ్ టేబుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సేమ్ టైమింగ్స్‌లో. అది డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వీక్ డేస్‌ది మొత్తం చెప్పేస్తాను. మళ్ళా సండేది చెప్తాను. సో, నేను అందరిని దృష్టిలో పెట్టుకొని 4 నుంచి అయితే స్టార్ట్ చేశాను. నైట్ టైమ్ చదివే వాళ్ళుంటారు. మార్నింగ్ టైమ్ చదివే వాళ్ళుంటారు. సో, మీకు ఎలా అయితే చదవడం అలవాటు ఉంటుందో దాన్ని బట్టి మీరు టైమింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఏ టైమింగ్‌లో ఏదైతే సబ్జెక్ట్ చెప్పానో అలా మాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేశారంటే మీకు అన్నీ కవర్ అయితాయన్నమాట. ఇప్పుడు వీక్ డేస్‌లో చూసుకుంటే మనకు ఫస్ట్ మార్నింగ్ 4కి 4 కంటే ఒక 3:50కి అలా లేచారంటే సరిపోయిద్ది. 4-5 ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలి. నేను చెప్పాను కదా! మీరు డైలీ అన్నా ఫాలో అవ్వచ్చు. వీక్లీ అన్నా ఫాలో అవ్వచ్చు. లేదంటే మంత్లీ అన్నా ఫాలో అవ్వచ్చు. మీరు ఏది ఫాలో అయితే అది ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం స్టార్ట్ చేయండి. సో, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డైలీ అంటే డైలీ పీడీఎఫ్ చదివేశారంటే అక్కడికి అయిపోయినట్టే. వీక్లీ అంటే మీరు 10 పేజెస్ చదవాలనుకున్నారనుకో అది అయిపోయినట్టే. మంత్లీ అనుకో ఓ 25 పేజెస్ చదవాలనుకున్నారంటే అది అయిపోయినట్టే. అంటే మీరు డైలీ పీడీఎఫ్ చదివితే మీకు అక్కడికి కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ అయిపోయినట్టు. లేదు వీక్లీ చదువుతున్నాము మేము డైలీ ఒక 10 పేజెస్ చదవాలనుకుంటున్నాము అంటే మీరు ఆ 10 పేజెస్ కనుక చదివారంటే మీకు ఫస్ట్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సెక్షన్
అయిపోయినట్టే. లేదు మేము మంత్లీ చదువుతున్నాం, అందులో 25 పేజెస్ డైలీ చదవాలనుకుంటున్నామంటే మీరు ఫస్ట్ లేవగానే ఆ 25 పేజెస్ కంప్లీట్ చేశారంటే మీకు కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో అలా ఫస్ట్ అవర్ మీరు కరెంట్ అఫైర్స్ చదివారంటే మీకు మంచి మెమరీ పవర్, అంటే మార్నింగ్ ఏమంటారంటే బాగా గుర్తుంటాయి అంటారు కదా. సో అలా గుర్తుండడమే కాకుండా చాలా మందికి కరెంట్ అఫైర్స్ చదవడానికి ఇంట్రెస్ట్ రాదండి ఫస్ట్. ఎందుకంటే అవి న్యూస్ కదా, న్యూస్ లాగా ఉంటాయి కదా, ఎవరికి న్యూస్ చూడడం అలవాటు ఉండదు. సినిమాలు అయితే బాగా చూస్తాం కదా, న్యూస్ అయితే చూడము. అలాగే ఉంటాయి కరెంట్ అఫైర్స్ కూడా. సో చదవబుద్ధి కాదు, వినబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవరే కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా వీటిని చదవాలి, అవి పెండింగ్ ఉండిపోయాయి, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదే అన్న థాట్ లేకుండా మీకు కంప్లీట్ అయిపోయింటాయి కాబట్టి ఫ్రీగా హ్యాపీగా మిగిలిన టాస్క్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేస్తారు. అది మీరు కరెంట్ అఫైర్స్ని ఎండ్ ఆఫ్ ద డేను, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డేనో పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా ఈ పర్టికులర్ సెక్షన్ టైమింగ్ వచ్చేపాటికి మీకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంతా బోరింగ్గా ఉంటాయి. అందరికీ బోరింగ్గా ఉంటాయని చెప్పను, కొందరికి ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎగ్జామ్ కోసం చదివే వాళ్ళకి మాత్రం ఇది బోరింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేర్చుకోవాలి అన్న థాట్లోనే ఉంటారు కానీ తెలుసుకోవాలి అన్న థాట్లో అయితే ఉండరు కదా ఎవరే కానీ. సో అందుకు చెప్తున్నా నేను, మీరు లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారంటే అక్కడికి ఒక భారం తీరిపోయినట్టు ఉంటుంది. అండ్ మీకు అంత ఎర్లీ మార్నింగ్ చదవడం వల్ల మీకు బాగా గుర్తుండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే కరెంట్ అఫైర్స్ చదవండి. నెక్స్ట్ 5 to 6 నెక్స్ట్ అవర్లో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కంప్యూటర్ అవేర్నెస్, ఒక హాఫ్ అవర్ బ్యాంకింగ్ అవేర్నెస్. బ్యాంకింగ్ అవేర్నెస్ ఒక రోజు, స్టాటిక్ అవేర్నెస్ ఒక రోజు మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ 2 hour హాఫ్ అవర్ చదివినా చాలండి. మీకు మెయిన్స్కి రీచ్ అయ్యేపాటికి కంప్యూటర్ సిలబస్ కానీ బ్యాంకింగ్ అవేర్నెస్ సిలబస్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈవెన్ స్టాటిక్ అయినా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు కంప్యూటర్కి బ్యాంకింగ్కి రిలేటెడ్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏం చదవాలి అనేది అయితే నేను ఆల్రెడీ సిలబస్ వీడియోలో చెప్పాను, మీరు అవి చూసారంటే మీకు తెలుస్తుంది. ఆ వాటిలో ఉన్నవి మీరు డైలీ 1 టాపిక్ యాడ్ చేసుకుంటూ వచ్చానంటే ఆ పర్టికులర్ టాపిక్ హాఫ్ అవర్లో ఆ పర్టికులర్ టాపిక్ చదువుకున్నారంటే మీకు అక్కడికి ఆ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ డే సెకండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఆ టాపిక్ని రివైజ్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. సో అలా మీరు నెక్స్ట్ అవర్ హాఫ్ అవర్ కంప్యూటర్కి, హాఫ్ అవర్ బ్యాంకింగ్కి పెట్టుకున్నారంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్కి రిలేటెడ్ థింగ్స్ అన్ని మీకు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 hours కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మీరు నెక్స్ట్ హ్యాపీగా క్వాంట్, ఇంగ్లీషు, రీజనింగ్కి రిలేటెడ్ ప్రాక్టీస్ కానీ క్లాసెస్ కానీ బాగా వినొచ్చు అనమాట. ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్కి రిలేటెడ్ ఫస్ట్ చదవబుద్ధి కాదు మ్యాక్సిమం ఎవరికే కానీ, అంటే మెయిన్స్కి రీచ్ అయ్యేవాటికి వీటిపైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే మీరు ఇప్పటి నుంచి ఎర్లీ మార్నింగే వీటిని యాడ్ చేసుకున్నారంటే వాటి కోసం మీరు ప్రత్యేకంగా మళ్ళీ రోజులో ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ తెచ్చుకునే పని లేకుండా మీకు ఇంట్రెస్ట్గా ఉన్న క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ని హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఫస్ట్ 2 hours జనరల్ అవేర్నెస్ సెక్షన్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ బ్యాంకింగ్ కానీ కంప్యూటర్ కానీ స్టాటిక్ కానీ కంప్లీట్ చేసుకున్నారంటే బెస్ట్ అండి. నెక్స్ట్ 6 నుంచి 9 వరకు కూడా నేను హౌస్ వర్క్స్ కానీ పర్సనల్ వర్క్స్ని కానీ చేసుకోవడానికి అలొకేట్ చేశాను. బట్ మీరు కనుక ఓన్లీ స్టూడెంటే, మీకు ఇంకా వేరే వర్క్ ఏం లేదు, ఇంట్లో వర్క్ అంతా పెద్దవాళ్ళు చేసుకుంటారంటే మీరు ఒక 1 hour 2 hours పెట్టుకోవచ్చు ఇక్కడ. లైక్ 6 to 8 కానీ 7 to 9 కానీ అలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. పెట్టుకొని ఇంకొక 1 hourని స్టడీస్కి మీరు ఏదైతే ఎక్స్ట్రా మీకు డల్గా ఉన్నారో, వీక్గా ఉన్నారో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. అలా 9 వరకు అలా బ్రేక్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ 9 to 10 మీరు క్వాంట్ క్లాస్. సో క్వాంట్ క్లాస్ ఎవరైతే బేసిక్స్ కంప్లీట్ చేయలేదో వాళ్ళైతే క్వాంట్ క్లాసెస్ వినొచ్చండి. అంటే ఇప్పుడు డైలీ 1 టాపిక్ తీసుకొని దానికి రిలేటెడ్ బేసిక్స్ కంప్లీట్ చేయమన్నాను కదా, సో ఆ బేసిక్స్ రిలేటెడ్ మీరు క్లాస్ ఏదైనా వినొచ్చు. అండ్ ట్రిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ నేర్చుకోవచ్చు అనమాట. లేదు మీరు ఆల్రెడీ బేసిక్స్ కంప్లీట్ చేశారంటే ఇక్కడ క్లాస్ బదులు మీరు ప్రాక్టీస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా డీప్గా మీరు ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి అనుకుంటే ప్రాక్టీస్ బదులు మీరు ఇంకా డీప్గా క్లాసెస్ ఏమైనా ఉంటే వాటిని వినొచ్చు అనమాట. సో ఇలా మీరు డైలీ 1 hour అయితే క్లాసెస్ని వినడానికి పెట్టుకుంటే బెస్ట్. అంటే మీకు డౌట్స్కి రిలేటెడ్ క్లాసెస్ అయినా వినొచ్చు, లేదు బేసిక్స్ రిలేటెడ్ క్లాసెస్ కానీ షార్ట్ కట్స్కి కానీ ట్రిక్స్కి కానీ రిలేటెడ్ క్లాసెస్ అయినా వినొచ్చు. లేదు ఇవన్నీ మేము ఎప్పుడో కంప్లీట్ చేసామనుకుంటే మీరు ఈ పర్టికులర్ అవర్స్ని ప్రాక్టీస్కి పెట్టుకోవచ్చు అనమాట. అదే విధంగా మీరు నెక్స్ట్ 2 hours రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇద్దరు క్లాసెస్ అన్నా వినొచ్చు, లేదంటే ప్రాక్టీస్ అన్నా పెట్టుకోవచ్చు. అది మీ బట్టి ఉంటుంది. మీరు బిగినర్ అయితే క్లాసెస్ వినండి బేసిక్స్ రిలేటెడ్, లేదా ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో అలా మీరు ఈ పర్టికులర్ టైమింగ్స్లో బేసిక్స్ రిలేటెడ్ కానీ ట్రిక్స్కి రిలేటెడ్ కానీ షార్ట్ కట్స్కి రిలేటెడ్ కానీ, లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి డౌట్స్కి రిలేటెడ్ కానీ క్లాసెస్ వినొచ్చండి. లేదు మాకు అన్నీ బాగా వచ్చు, ప్రాక్టీస్లో ఒక్కటే మేము లాగ్లో ఉన్నామంటే ఈ పర్టికులర్ అవర్స్లో మీరు ప్రాక్టీస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ టాపిక్స్లో అయితే మీరు డల్గా ఉంటున్నారో ఆ పర్టికులర్ టాపిక్స్ని ఫస్ట్ ఈ 3 hours ప్రాక్టీస్కి ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, మనకు ఎర్లీ అంటే 9 అన్నా కూడా 9 to 12 వరకు కూడా మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు వీక్గా ఉన్న టాపిక్స్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేశారంటే త్వరగా మీకు అవి అర్థమయ్యి మీరు మంచిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి 12 to 1 అయితే లంచ్ బ్రేక్ అండి.
సో మాక్సిమం 1 అవర్ ఎవరు లంచ్ చేయరు కదా, ఒక 15 మినిట్స్ అలా లంచ్ చేసి రిమైనింగ్ టైం మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1 to 2 మీరు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి, IBPS PO ప్రిలిమ్స్ మాక్ టెస్ట్. సో మధ్యాహ్నం ఎందుకు పెట్టాను ఈ టైంలో మాక్ టెస్ట్ అంటే, మాక్సిమం తిన్న వెంటనే అందరికీ స్లీపీగా అనిపిస్తుంది కదా, సో ఆ స్లీపీనెస్ పోవాలంటే మీరు ఏదైనా ఒక మాక్ టెస్ట్ని నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేశారంటే మీకు ఆ స్లీపీనెస్ పోవడమే కాకుండా మీరు ఇంట్రెస్ట్గా మాక్ టెస్ట్ అయితే అటెండ్ చేస్తారనమాట. సో అలా చేయడం వల్ల మీకు నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి చదువుకోవడానికి మంచి ఇంట్రెస్ట్ వస్తుందని నేను లంచ్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మాక్ టెస్ట్ 1 అవర్ పట్టింది కాబట్టి 1 అవర్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ అవర్లో ఆ మాక్ని అనలైజ్ చేసుకోండి. అండ్ దెన్ అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 to 4, 4 to 5, 5 to 6. సో ఈ 3 అవర్స్లో కూడా నేను మీకు ఈచ్ సబ్జెక్ట్కి రిలేటెడ్ ప్రాక్టీస్ అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట. సో మీరు మార్నింగ్ సెక్షన్స్లో నేను క్లాసెస్ అని చెప్పాను కదా, ఆ పర్టికులర్ టైమింగ్స్లో మీరు ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఏదో ఒక టాపిక్కి రిలేటెడ్ క్లాసెస్ అయితే వింటారు కదా, ఆ పర్టికులర్ టాపిక్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. లేదు మీరు క్లాసెస్ వినట్లేదు, మీరు ఓన్లీ ప్రాక్టీసే చేస్తున్నారంటే మార్నింగ్ టైమ్స్లో మీరు వీక్గా ఉన్న టాపిక్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇలా ఈవినింగ్ టైమ్స్లో అంటే ఆఫ్టర్నూన్ టైమింగ్ ఉంటుంది కదా, ఈ టైమ్స్లో ఏంటంటే మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న వాటిని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం, లేదంటే యావరేజ్గా ఉన్న వాటిని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ పర్టికులర్ టైమింగ్స్లో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇలా అయితే మీరు మీ టైమింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా 6 వరకు మీరు ప్రాక్టీస్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ 6 to 7 బ్రేక్ అండి. సో 1 అవర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈవినింగ్ టైం ఇంకా మీకు వాకింగ్ అనో లేదంటే హౌస్ వర్క్స్ అనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా, సో అలా 1 అవర్ బ్రేక్ అయితే పెట్టాను. నెక్స్ట్ 7 to 8 మళ్ళీ కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ కరెంట్ అఫైర్స్ అని ఎందుకు పెట్టానంటే, సో మార్నింగ్ అంతా కంప్లీట్ అవ్వచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు. సో అలా అవ్వకపోతే మీరు రిమైనింగ్ పార్ట్ని ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ PDF తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 25 పేజెస్ ఉంటుందండి. మీరు వీక్లీ చదవాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఒక 10 to 15 కానీ 20 పేజెస్ కానీ చదవాల్సి వస్తుంది. మంత్లీ PDF తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక డైలీ ఒక 25 to 30 పేజెస్ చదవాల్సి వస్తుంది. సో ఎలా తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ ఆల్ 20+ పేజెస్ అయితే చదవాల్సి ఉంటుంది PDFs అయితే. సో అలా చదవాలంటే మీకు 1 అవర్లో నాకు తెలిసి మాక్సిమం కంప్లీట్ అవ్వకపోవచ్చు. అలా కంప్లీట్ అవ్వకపోతే మీరు ఈ అవర్ని మళ్ళీ కరెంట్ అఫైర్స్కి మీరు ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదు మార్నింగ్ టైంలో మీరు అనుకున్న టార్గెట్ డైలీది కానీ వీక్లీది కానీ మంత్లీ కానీ అయిపోతుందంటే ఈవినింగ్ టైంలో మీరు ప్రీవియస్ డే చదివింటారు కదా, దాన్ని ఈ పర్టికులర్ అవర్లో రివిజన్ చేసుకోవచ్చు. సో మీరు మార్నింగ్ వచ్చి ఆ పర్టికులర్ డే ఫ్రెష్గా చదువుతున్నారు కరెంట్ అఫైర్స్, అండ్ ఈవినింగ్ అవర్లో వచ్చి మీరు నిన్న చదివిన వాటిని రివైజ్ చేసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతూ వస్తాయి, అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా జరుగుతూ వస్తుంది అనమాట. సో అలా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ 8 to 9 వచ్చి ఎక్స్ట్రా టాస్క్ అని పెట్టాను. సో ఎక్స్ట్రా టాస్క్ అంటే నేను చెప్పా కదా, ఎడిటోరియల్ రీడింగ్ కానీ క్యాల్కులేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, లేదంటే నేను ఏమన్నాను, మనకు పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆర్సీస్, డిఐస్ మెయిన్స్లో మనకి ఎక్కువ వస్తాయి కదా, సో ఈ అవర్లో మీరు ఈ 4 థింగ్స్కి రిలేటెడ్ సెట్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అలా మీరు ఏదో ఒక ఎక్స్ట్రా టాస్క్ మీకు యూజ్ అయ్యేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఇప్పుడు ఎడిటోరియల్ రీడింగ్ మీరు ఇంగ్లీష్కి సెక్షన్కి రిలేటెడ్ సెక్షన్లో అంటే ఆ పర్టికులర్ అవర్లో చదివేస్తున్నారంటే మీరు క్యాల్కులేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక హాఫ్ అవర్ పెట్టుకొని రిమైనింగ్ హాఫ్ అవర్లో ఈ సెట్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు మాకు ఎడిటోరియల్ మేము మార్నింగ్ ఇంగ్లీష్ సెక్షన్లో చదివేస్తున్నాము, క్యాల్కులేషన్ స్పీడ్కి రిలేటెడ్ కూడా మార్నింగ్ ఒక హాఫ్ అవర్ పెట్టేసుకుంటున్నాము క్వాంటిటీకి సంబంధించిన అవర్లో అంటే ఈ ఎక్స్ట్రా టాస్క్ టైంలో మీరు మంచిగా పజిల్స్ని, సీటింగ్ అరేంజ్మెంట్స్ని, ఆర్సీస్ని, డిఐని 1 సెట్ కానీ 2 సెట్స్ కానీ ప్రాక్టీస్ చేసినా చాలండి. మీరు మెయిన్స్కి వెళ్ళేపాటికి మీకు మంచిగా ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. అన్ని మ్యాక్సిమం మోడల్స్ని ప్రాక్టీస్ చేస్తారు, అండ్ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్పీడ్ కానీ అక్యురసీ కానీ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట, బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా ఈ ఎక్స్ట్రా టాస్క్ టైంలో మీరు ఈ 3 థింగ్స్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏవైనా ఎక్స్ట్రా టాస్క్ మీకు రిలేటెడ్, మీరు వీక్గా ఉన్న వాటికి రిలేటెడ్ ఏవైనా ఉంటే కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలా 8 to 9 అయితే ఎక్స్ట్రా టాస్క్ ఏదైనా ఒక టాస్క్ చేయండి. నెక్స్ట్ 9 to 10 అయితే మీరు డిన్నర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ కూడా 15 మినిట్సే కదా, మా అయితే అంతకు మించి తినరు ఎవరే కానీ. సో ఆ 15 మినిట్స్లో మీరు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసుకుంటూ అటు ఏదో ఒకటి సినిమానో ఏదో ఒకటి చూసుకుంటూ తిన్నా కూడా ఇంకా రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ అన్నా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా 10 to 11 పెండింగ్ టాస్క్స్ అని పెట్టాను. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు ప్లాన్ చేసుకున్న టాస్క్స్ అంటే సబ్జెక్ట్స్కి రిలేటెడ్ ఏవైనా కూడా కంప్లీట్ అవ్వకపోతే వాటిని మీరు ఈ పర్టికులర్ సెక్షన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మాకు మార్నింగ్ నుంచి చేసినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అంటే మీరు ఇప్పటి నుంచి అంటే 10 to నెక్స్ట్ మార్నింగ్ 4 వరకు కూడా బెడ్ టైం అయితే పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే కొందరికి మార్నింగ్ లేచి అంత ఎర్లీగా లేస్తే ఈవినింగ్ త్వరగా నిద్ర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మార్నింగ్ 4కి లేయలేము అనే వాళ్ళైతే ఆ 4 to 5 పెట్టుకున్న టాస్క్ని మీరు ఇక్కడ 10 to 11కి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నైట్ టైం చదివే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు 10 to 11 అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని ఆ టాస్క్ ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు వీక్ డేస్లో ఈ పర్టికులర్ టైం టేబుల్ అయితే ఫాలో అవ్వచ్చండి. అండ్ ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ప్రీ కానీ మెయిన్స్ కానీ బాగా ప్రిపేర్ అవ్వచ్చు, మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఎగ్జామ్స్లో. ఇప్పుడైతే
సండేకి రిలేటెడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీకెండ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాము. సో వీకెండ్స్లో అయితే నేను మాక్సిమం మనకు వీకెండ్స్లో మనం మెయిన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఎందుకంటే మనకు మెయిన్స్ 2 months తర్వాత అనుకున్నప్పటికీ కూడా మనకు అప్పటికి బాగా మంచిగా ఇంప్రూవ్ అయితేనే కదా మెయిన్స్ క్లియర్ చేయగలుగుతాము. సో మాక్సిమం వీకెండ్స్లో మెయిన్స్ పైన మనం బాగా కాన్సన్ట్రేట్ చేసామంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేపాటికి మీరు బాగా ప్రిపేర్ అయిపోతారు. సో మెయిన్స్కి వచ్చి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి సండే టైమ్స్లో అంటే ఫస్ట్ అవర్ 4 to 5 కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టాను. సో సండే టైమ్స్లో ఏమంటే మీరు రివిజన్ చేయాలన్నమాట మాక్సిమం. ఎందుకంటే వీక్ డేస్ లో మీరు అనుకున్నట్టుగా డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ పీడిఎఫ్ పేజెస్ చదువుతూ వస్తుంటారు కదా, మీరు అప్పటి వరకు ఏదైతే చదివింటారో దాన్ని సండే రోజున రివైజ్ చేయాలన్నమాట. సో అలా రివిజన్ కోసం నేను కరెంట్ అఫైర్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాను సండే రోజున. సో 1 hour లో మీకు రివిజన్ కంప్లీట్ అవ్వదు కదా, సో ఇంకా నేను ఫర్దర్ గా కూడా యాడ్ చేశాను. బట్ ఒకేసారి కూర్చుంటే మీకు ఇంట్రెస్ట్ రాదనమాట అన్ని రివైజ్ చేయడానికి. సో ఇలా నేను ఒక్కొక్క టైంలో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఫస్ట్ అవర్లో కరెంట్ అఫైర్స్ని యాడ్ చేశాను. సో మీరు కరెంట్ అఫైర్స్ అన్నా చదువుకోవచ్చు, లేదు మీకు ఇంట్రెస్ట్ రాదు అంటే మీరు అటు ఇటుగా అయినా మీరు చేంజెస్ చేసుకోవచ్చు అండి. కానీ ఖచ్చితంగా అయితే చదవాలి కదా, మీరు స్కిప్ చేసేదానికి లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చదివేశారంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ అవర్లో 5 to 6 మీకు కంప్యూటర్ అవేర్నెస్ అయితే పెట్టానండి. సో మీరు ఫస్ట్ వీక్ డేస్లో డైలీ ½ hour కంప్యూటర్ అవేర్నెస్కి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అప్పుడు ఏవైతే టాపిక్స్ కంప్లీట్ చేసింటారో ఆ టాపిక్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ సండే రోజున మళ్ళీ రివైజ్ చేయండి. ఇలా చేసుకుంటే బెస్ట్ అనమాట, మీరు చదివింది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ 6 to 9 సేమ్ హౌస్ వర్క్స్ కానీ పర్సనల్ వర్క్స్ కానీ. అండ్ దెన్ 9 to 10 మళ్ళీ బ్యాంకింగ్ అవేర్నెస్. మీరు వీక్ డేస్లో ½ hour డైలీ బ్యాంకింగ్ అవేర్నెస్కి ప్రొవైడ్ చేశారు కదా, సో ½ hourలో ఏదైతే మీరు వీక్ డేస్లో చదివింటారో దాన్ని సండే రోజున 1 hour కూర్చొని రివైజ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ 10 to 11 స్టాటిక్ జీకే. ఇది కూడా సేమ్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ లాగే మీరు రివైజ్ చేసుకోవాలన్నమాట. వీక్ డేస్లో ఏదైతే కంటెంట్ అంతా చదివింటారో దాన్ని మీరు వీకెండ్లో రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 11 to 12 డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్. సో యాక్చువల్గా అయితే నేను వీక్ డేస్లో కూడా ఇంక్లూడ్ చేశాను. ఎక్స్ట్రా టాస్క్లో మీరు డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు మేము వీక్ డేస్లో దానికి ఇవ్వలేకపోతున్నాం టైం అనుకునే వాళ్ళు ఇలా వీకెండ్లో ఒక 1 hour డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్కి పెట్టుకోవచ్చు అండి. ఒక ½ hour లెటర్ రైటింగ్, ½ hour ఎస్సే రైటింగ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. మెయిన్స్ ఎగ్జామ్కి రీచ్ అయ్యేపాటికి మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి ముందు కూడా మాక్సిమం వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు వీకెండ్లో ఒక 1 hour పెట్టుకున్నా కూడా సరిపోయిద్ది అనమాట. నెక్స్ట్ 12 to 1 యాజ్ ఇట్ ఈస్ సేమ్ లంచ్ బ్రేక్ అనమాట. నెక్స్ట్ 1 to 2, 2 to 3, 3 to 4 మెయిన్స్ మార్క్. సో ఈ 3 hours మీరు మెయిన్స్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సండేస్లో మెయిన్స్ మార్క్ ఇచ్చేటప్పుడు మీరు లేజీగా ఫీల్ అవ్వకండి. మెయిన్స్ మార్క్ 3 hours అంతసేపు కూర్చొని ఇవ్వాలా అని బ్రేక్స్ తీసుకుంటూ అయితే ఇవ్వకండి. కంటిన్యూగా కూర్చొని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సెక్షన్స్ అన్ని సెక్షన్స్ కూడా ఓపిక్గా ఇవ్వండి. జనరల్ అవేర్నెస్ మాత్రం మాక్సిమం మీరు అప్పటికి కరెంట్ అఫైర్స్ అవన్నీ కంప్లీట్ చేసిండారు కాబట్టి దాన్ని మాత్రం జస్ట్ ఊరికే క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి, ఆన్సర్ చేయకపోయినా పర్లేదు. బట్ ఇంగ్లీష్ కానీ రీజనింగ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ కానీ క్వాంట్ కానీ ఖచ్చితంగా ఓపిక్గా ఆ సెక్షన్స్ని చదివి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. సో అలా 3 hours మీరు మార్క్ అయితే బ్రేక్స్ ఇచ్చుకుంటూ రాయకుండా కంటిన్యూగా కూర్చొని 3 hours మెయిన్స్ మార్క్ అయితే కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి మీకు మాక్సిమం ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది కాబట్టి 4 to 5 మళ్ళీ కరెంట్ అఫైర్స్ని చదవడానికి ఇంక్లూడ్ చేశాను. 5 to 6 కూడా మళ్ళీ కరెంట్ అఫైర్స్. అంటే మీరు వీక్ మొత్తం చదివినవి రివైజ్ చేయాలి. సో మార్నింగ్ 1 hourలో కొద్దిగా రివైజ్ చేసింటారు, ఇంకా ఈవినింగ్ 4 to 5, 5 to 6 మళ్ళీ మిగిలినవన్నీ కూడా రివైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ టైమింగ్స్లో. అండ్ దెన్ నెక్స్ట్ 6 to 7 సో ఈవినింగ్ మళ్ళీ ఒక 1 hour బ్రేక్. అండ్ దెన్ 7 to 8 మీరు ఆఫ్టర్నూన్ మెయిన్స్ మార్క్ అయితే ఇచ్చారు కదా, దానికి రిలేటెడ్ అనాలిసిస్ అయితే చేయాలండి. సో మెయిన్స్ మార్క్ అనలైజ్ చేయండి. 8 to 9 కూడా మెయిన్స్ మార్క్ అనలైజ్. సో 3 hours ఎలాగైతే మెయిన్స్ మార్క్కి ప్రొవైడ్ చేశానో అలాగే 3 hours మెయిన్స్ మార్క్ అనాలిసిస్కి అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో లాస్ట్ రిమైనింగ్ స్టడీ అవర్స్ 3 స్టడీ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు మెయిన్స్ మార్క్ అనలైజ్ చేసుకోవాలి. మధ్యలో డిన్నర్ బ్రేక్ 1 hour ఉంటుందన్నమాట. సో ఇలా మీరు సండేస్లో అయితే ఈ పర్టికులర్ థింగ్స్ చేయాలండి. సో సండేస్లో కూడా మీరు చూడొచ్చు నేను జనరల్ అవేర్నెస్కి రిలేటెడ్ అంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ అవేర్నెస్ని మూడింటిని కూడా కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్స్ మార్క్ కవర్ చేస్తున్నాము, మెయిన్స్ మార్క్ అనాలిసిస్ కూడా కవర్ చేస్తున్నాము. అండ్ రీజనింగ్కి మళ్ళీ మనకు కంప్యూటర్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కవర్ చేస్తున్నాం. సో ఇలా మనకు మెయిన్స్కి రిలేటెడ్ అన్ని సెక్షన్స్ అయితే కూడా మనము సండే టైమ్స్లో కవర్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ కూడా కవర్ చేస్తున్నామండి. సో ఇలా అన్ని సెక్షన్స్ కవర్ చేస్తున్నాము. వీక్ డేస్లో కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము. డైలీ ½ hour బ్యాంకింగ్ అవేర్నెస్, ½ hour కంప్యూటర్ అవేర్నెస్, స్టాటిక్ అవేర్నెస్ ½ hour. సో ఇలా చదువుతున్నాము. అండ్ క్వాంట్కి, ఇంగ్లీష్కి, రీజనింగ్కి ఈక్వల్ టైమ్ ఆఫ్ క్లాసెస్కి ఈక్వల్ టైం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ప్రాక్టీస్కి కూడా ఈక్వల్ టైం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలా చూసుకుంటే 3 sectionsని కూడా ఈక్వల్గా మనం కవర్ చేస్తున్నాము. వీటితో పాటు మనం క్యాల్కులేషన్ స్పీడ్ కానీ, రీడింగ్ స్కిల్ కానీ, రైటింగ్ స్కిల్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్కి కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా వర్క్స్ అయితే చేస్తున్నాం.
సో ఇలా చూస్తే మీరు ఈ టైం టేబుల్లో హోల్ పిఓ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నామండి. సో మీరు చేయాల్సిందల్లా ఈ ప్లానింగ్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడమే. ఎవరైతే కన్సిస్టెంట్గా ఫాలో అవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారండి. ప్లానింగ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని డైలీ మన టైం టేబుల్లోకి అమర్చుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం ఇంకొక ఎత్తు అండి. సో ఎవరైతే అన్ని కరెక్ట్గా చేస్తారో వాళ్ళే ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు. సో ఇదండి ఇవాళ వీడియోకి రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ పోస్ట్ చేస్తారంటే ఆన్సర్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే తప్పకుండా మన ఛానల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.